ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను అంటే ఏం చెప్పని విషయం సార్, ఒక సమస్య వచ్చి పడ్డా. మీకు సమస్యలా? మీరు అదే అనుకున్నా, నాకు సమస్యలు అంటూ రావనుకున్నా, కానీ ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డా. అమ్మో, అంత పెద్ద సమస్య. ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి నాకు అర్థం కాలేదు. పట్టుకుంటున్న వాళ్ళకు కూర్పు రాయడం వల్ల ఈ పరిష్కారానికి, ఈ ప్రమాదానికి పరిష్కారం ఏమైనా నువ్వు దొరుకుతుందేమని నీ దగ్గరికి రావడం జరిగింది. మీ సమస్యకు పరిష్కారం చెప్పేంత గొప్పవాడిని కాదు నేను. కాదు, కానీ నేను ఎవరికి చెప్పుకోను, ఎవరికి చెప్పుకోను. సరే సరే, పగ చెప్పండి. ఏం లేదు విశ్వం, నీకు తెలుసు కదా, ఒక్కగానొక్క కూతురు, ఒక్కగానొక్క కూతురు 10 సంవత్సరాల పెళ్లి తర్వాత ఎన్నో పూజలు చేస్తే పుట్టింది. ఆ మహాలక్ష్మి పుట్టింది అనుకున్నాను. అవును, ఎంతో గారభంగా పెంచాను చిన్నప్పటి నుంచి. అవును అవును, నేను చూసాను. ఆమె నడుస్తుంటే ఆ మహాలక్ష్మి నచ్చినట్టే ఆనందించా. అవును, ఆ బుడి బుడి నడకలు, ఆ అమ్మాయి 5 ఏళ్ళు వచ్చిందంటే ఆ గోపాలకృష్ణుని గోకులాష్టమి రోజు నాడు వేషం వేసి చిన్న కృష్ణుడే నడిచొచ్చిండని సంబరపడ్డా. అలాంటి చెప్పని విశ్వం. ఏమైంది సార్? ఏం లేదు విషయం, ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నా కూతురు 5 ఏళ్ళప్పుడు కృష్ణుని వేషం వేయించారు. 7 ఏళ్ళప్పుడు భరతనాట్యం ఇష్టం అని చెప్పి భరతనాట్యం వేష ఆ భారతమాతే దిగి వచ్చిందని సంబరపడిపోయా. ఎంతో మంది ప్రశంసించారు, ఎలాంటి అమ్మాయిని కన్నావురా అని నాకు అంటుంటే ఎంతో ఉప్పొంగిపోయాను. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఎంత సంబరం వేసింది. కాలేజీలో చేయించా, అక్కడ కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది. అవును, మార్షిష్లో ఒక ప్రదర్శన ఇస్తే ఎంతో మంది దేశానికి వెళ్ళి దాన్ని పంపించడం కోసం నేను ఎంతో బాధపడ్డా. కానీ ఆమె ప్రైజ్ చూసిన తర్వాత ఎంతో సంతోషపడ్డా. ఆ సంతోషం నిన్నటితో పోయింది విశ్వం. ఆ రోజు యూనివర్సిటీలో కాలుకు గజ్జ గట్టి ఆడుతుంటే ఒక రౌడీగాడు ఒంటరిగా వెళుతున్న అమ్మాయిని పట్టి చేపడితే ఎందుకో నా గుండె తరుక్కుపోయి ఎవరో పిలుస్తున్నట్టు, నా కూతురే పిలుస్తున్నట్టు, ఆ రోజు నేను నా కూతురికి ఏమైందని బయలుదేరా. భయంకరమైన రాక్షసుడు నా కూతురుని చేపడుతుంటే కోపము తట్టుకోలేక నన్ను కొడుతున్నారే. ఏం చేయాలి, ఆవేశం ఆపుకోలేను. నా కూతురు మీద చెయ్యేస్తావా అని చెప్పు కాళ్ళు చేతి తిరగొట్టినా. ఏమనుకుందాం? నిజమే, మీరు చేశారు. ఇప్పుడు నా మీద ప్రయోగం చేస్తున్నారు. నీ మీద ప్రయోగం కాదు విశ్వం, నాకంత ఉద్రేకం వచ్చింది. ఆ ఆంజనేయ స్వామి నా లోపల ప్రవేశించుండు. ఆ సీతాదేవిని రక్షించినట్టే నా కూతుర్ని రక్షించుకోగలిగా కేవలం ధైర్యంతోటి. సంతోషం. అలాంటిది నా కూతురు మీద ఈగ వాళ్ళనిస్తానా? నిజమే, మీరు అర్థమైంది నాకు. కానీ ఇప్పుడు నా మీద ప్రయోగం చేస్తున్నారు ఎందుకు? నీ మీద ప్రయోగం కాదు విశ్వం, నా ఆవేదన నీకు చెప్తున్నా. ఆవేదన నాకు అర్థమైంది. మీ తండ్రి బిడ్డల బంధం అందరికి ఆదర్శం నాకు అర్థమైంది. మీ అమ్మాయి గారు వేరే విదేశాల్లో ప్రదర్శన నేనైతే చూడలేను, కానీ రవీంద్ర భారతిలో ప్రదర్శన మాత్రము అమ్మా అద్భుతం. రవీంద్ర భారతి అంటే అద్భుతం అండి, చాలా అద్భుతంగా చేసింది. నాకు తెలుసు. మీ అమ్మాయి గారు నాట్య మయూరి నా దృష్టిలో. నాట్య మయూరే గారు భారతరత్న కూడా రికమెండ్ చేశారు. అలాంటి కూతురు చెప్పండి విశ్వం, చెప్పండి పర్లేదు చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. మీరు ఏదిస్తే నాకేం అర్థం అవుతుంది చెప్పని విశ్వం. 25 సంవత్సరాలప్పుడు పెళ్లి చేస్తా అంటే
ఒప్పుకోలేదు. ఇప్పుడే కాదు డాడీ, నా గోల్స్ ఉన్నాయి అని. ఏం గోల్స్ అన్నా? లేదు డాడీ, భారత రత్న వరకు నేను వెళ్ళాను కదా, భారత రత్న బిరుదు తీసుకున్నాకనే భారతీయుని పెళ్లి చేసుకుంటా. తల్లి సంతోషం తల్లి, నీ కోరిక నెరవేరాలి అని నేను సంతోషపడ్డా. ఆ భారత రత్న గురించి ఎదురు చూశా. 27వ ఏట భారత రత్న వచ్చింది. విషయం నాకు తెలుసు. చాలా సంతోషపడ్డా. భారత రత్న వచ్చిందని ఎంతో మందికి నా ఇంటి నిండా బంధువులకు అందరికి దావతిచ్చా. నా బంధువులకే కాదు, కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ పిలిపించి చక్కటి విందు ఏర్పాటు చేశా. అతి చిన్న వచ్చి అమ్మాయికి పెళ్లి చేయరా అంటే సంబరపడిపోయా. భారత రత్న బిరుదు గురించిన అమ్మాయికి భారతీయుడు ఎలాంటి ఉండాలి, భారత రత్న రాకున్నా ఒక్క సైనికుడై పరమ వీర చక్రవర్తి అయిన వాడు ఉండాలని కలలు గన్నా. అలాంటిది విశ్వం చెప్పండి. 28వ ఏట నేను మ్యాట్రిమోనీలో పెట్టాను. నా కూతురికి ఒక భారతీయుడై ఈ భారత రత్నకు సమానమైన బిరుదాంకితుడు కావాలనంటే ఒక పరమ వీర చక్రవర్తి ఇష్టపడ్డాడు. నిశ్చితార్థం కూడా చేశాను. ప్రధానమంత్రి కూడా శుభాకాంక్షలు చెప్పాడు. నీకు తెలుసు కదా? నాకు తెలుసండి, నాకు తెలుసు. ప్రధానమంత్రి సీఎం అయితే వచ్చి ఎన్నో విధులలో పొగిడాడు. నీ కూతురు నీకు ఎంతో పేరు తెస్తుందిరా, భారతరత్నే కాదురా, ఈ భారతదేశానికే మాతృభూమికి ఒక భరతమాత అవుతుందిరా అని అంటే ఉప్పొంగిపోయా. విశ్వం ఉప్పొంగిపోయా. సార్ ఇంత పని చేస్తుంది అనుకోలేదు విశ్వం. చెప్పండి ఏమైంది సార్? ఎంతో సాధించింది మీ కూతురు, ఇప్పుడు ఏం జరిగిందని నాకేం అర్థం కావట్లేదు. తెలియని ఘోరం జరిగిపోయింది. చెప్పండి, పర్లేదు, అన్ని విషయాలు నాతో అయిన 3 నెలలకే కార్గో యుద్ధంలో పరమ వీర చక్రవర్తి పరమపదించాడు. పరమ చక్రవర్తి పరమపదించాడు. పెళ్లి 15 రోజులు ఉన్నదనగా యుద్ధానికి అని వెళ్ళాడు. వద్దు అన్నగాని వినిపించుకోలేడు. నా దేశం ముఖ్యం అని కార్గిల్ యుద్ధానికి వెళ్ళాడు. నేను వద్దన్నా కూడా నా మల్లీశ్వరి మంగళహారతికి పంపించింది. విశ్వం నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడు నా కూతుర్ని ఎవరికి చెప్పింది చేయాలి విశ్వం. విశ్వం నువ్వు అంబటి కుండల నవల రాశావు గాని నా కూతురు నవల ఇలా రాస్తావు. విశ్వం పరమ వీర చక్రవర్తి పరమపదించిన తర్వాత నా కూతురు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టడం లేదు. 6 నెలల నుంచి తను ఏదేదో ఆలోచిస్తూ ఏదేదో అయిపోయింది. విశ్వం వీరమరణం పొందాడు సార్, వీరమరణం పొందాడు. నాకు అదే గర్వంగానే ఉంది. విశ్వం పెళ్లి కాకుండానే అమ్మాయి వయసు చిన్న వయసు కదా సార్. అది భారత రాష్ట్రపతి తనని పిలిపించి తన ప్రేమను ఒక దివ్య సందేశంగా లిఖి ఆ సమాధి పైన తనను చిరస్థాయిగా ఈమెని ఇంతని భార్య అని లిఖింపజేశారు. విశ్వం ఇప్పుడు ఆమె
ఆమెకు పేరు ప్రతిష్టలు పెన్షను ఎన్నో అవార్డులు ఇచ్చారు విశ్వం. అవన్నీ నాకు ఎందుకు విశ్వం? నా అల్లుడు పరమపదించే నేను ఎవరితో చెప్పుకోలేను ఆ వేదన. ఒక దిక్కు కూతురు ఆవేదనతోటి ఉంది విశ్వం. అలాంటి కూతురు ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది విశ్వం. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది విశ్వం. ఎలా చెట్టుకోవాలి విశ్వం? భారతదేశం ఏమైపోతుంది విశ్వం? భరత మాత అనుకున్నా పాకిస్తాన్ కుర్రోని పెళ్లి చేసుకుంది ఇంట విశ్వం. నా భారతదేశానికి నా ముఖాన్ని ఎలా చూపెట్టాలి విశ్వం? ఎలా చూపెట్టాలి? నేను ఇంకా బతకని విశ్వం. నేను బతకని విశ్వం. ఏం ముఖం పెట్టుకోవాలి విశ్వం నా భారతదేశానికి? సార్ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది సార్. ఏమో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ అందరం ఎక్కించి అమాంతం కిందికి పడేశాడు విశ్వం. ఎంతో ఉప్పొంగాను, ఎవరెస్ట్ శిఖరం ఎక్కానంత ఆనందం ఉంది. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు విశ్వం. ఇప్పుడు నా ముఖము ఎవరికి, ఈ భారతదేశానికి ఏ విధంగా తిప్పాలి విశ్వం? అమ్మాయి ఏం తప్పు చేసిందని ఆమెకి ఎంతో లైఫ్ ఉంది, ఎంతో వయసు ఉంది. ఏమొచ్చే విశ్వం? ఇంకా నేను బతికి ఏం లాభం విశ్వం? అమ్మాయి ప్రతిభాశాలి. అమ్మాయి విధి వక్రించి భర్తను కోల్పోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? లేదు విశ్వం, నేను వద్దంటుంటున్నా విశ్వం. ప్రేమ పెళ్లికైనా నేను అంగీకరించేవాని కానీ ఒక అవార్డు తీసుకున్న తర్వాత ఒక పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్న విశ్వం. సార్ ఖండాలు దేశాలు దాటి ఎల్లలు దాటి పెళ్లి చేసుకుంటున్నారు సార్ ఈ రోజుల్లో. దానికి ఏమైందని మీ అమ్మాయికి నచ్చిన అబ్బాయితో చేసుకుంది. ఆమెకి ఎంతో జీవితం ఉంది, ఆమె జీవితం అయిపోలేదు. ఏమైంది? దానికి ఆవేదన ఎందుకు చెందుతున్నారు? ఏ దేశమైనా ఏమైంది? పర్వాలేదు. డాడీ ఉన్నాడమ్మా, ఉన్నాడు నా ఎదురుగానే, నాతోనే ఉన్నాడు. చెప్పు తల్లి, నాన్నతో మాట్లాడాలా? సార్ ఒకసారి అమ్మాయి గారితో మాట్లాడు. ఏమైంది మాట్లాడి? నేను ఎప్పుడు అమ్మాయిని డిలీట్ చేసి పడేసిన, నెంబర్ బ్లాక్ చేసి పడే. నాకు ఎవ్వరు లేరు, నాకు అమ్మాయి ఎప్పుడో చనిపోయింది. ఒకసారి మాట్లాడండి. అమ్మాయి మాట్లాడలేను. ఏ రోజైతే పాకిస్తాన్ అబ్బాయిని చేసుకుందో ఆ రోజే నేను కూడా పరమపదించినాను. అమ్మాయి గారు ఏం చెప్తారో వినండి. ఏమి చెప్తారు విశ్వం? ఏమి లాభం? నేను మాట్లాడదలుచుకోలేను విశ్వం. మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అమ్మాయి ఏం చెప్తారో వినండి ఒకసారి. హలో చెప్పమ్మా. ఏమి చెప్తే ఏం లాభం విశ్వం? అంతా ఒకసారి వినండి ఏమో చెప్తుంది. చెప్పు తల్లి, డాడీతో మాట్లాడాలా? ఒకసారి మాట్లాడండి. ఏం చెప్తుందో మాట్లాడండి. పర్లేదు మాట్లాడండి. వినండి. అమ్మా నేను ఏప్రిల్ 1 అనుకోలేదమ్మా. నువ్వు ఫోన్ చేసిన రోజు నాడు ఏప్రిల్ 1 ఎందుకమ్మా ఈ డాడీని నువ్వు ఇంత పెద్ద అబద్ధం మాట్లాడి గుండెను పగలగొట్టావు తల్లి. అది ఏప్రిల్ 1. నా కూతురు
నా కూతురు నిప్పు లాంటిదిరా, బంగారం, విశ్వం. నా కూతురు నిజంగా భరతమాత పుట్ట. అమ్మా ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావు? డాడీ 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 అనేదాని కదా తల్లి. రామ్మ రామ్మ రామ్మ. అబ్బా నాకు ఇప్పుడు కడుపు నిండిందమ్మా. ఇక నేను అమ్మ 5 నిమిషాలు గనక ఆలస్యం చేసింటి ఎంతటి అభద్రం జరుగుతుందో చూపించలేదమ్మా. కోపం ఎంత శత్రువో తెలిసిందమ్మా, తెలిసిందమ్మా, తెలిసింది తల్లి, తెలిసింది. విశ్వం నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఆవేశపడకు, ఆడపిల్లల తండ్రి. సరే కానీ సరే సరే మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడతాను. మీరు ఏప్రిల్ పూజ చేస్తే నాన్న ఎంత కంగారు పడ్డాడో తెలుసా? కంగారు పడ్డా నాన్న, నీవు లేకుంటే ఉంటే చచ్చిపోతాడు. సరే సరే ఓకే. విశ్వం థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ విశ్వం. అబ్బా నా స్నేహితుడు విశ్వం, నువ్వే గనక నువ్వు గుర్తుకు రాకపోయింటే ఏమైపోయేవాడిని విశ్వం. ఆ దేవుడు ఉన్నాడు విశ్వం, ఆ దేవుడు ఇచ్చినాడు విశ్వం, ఆ దేవుడు. ఆవేశము నేను యాక్చువల్ గా నేను అన్ని రెడీ చేసుకొని వచ్చిన విష్ణు. ఒక్క నిమిషం ఆకర్షణ నువ్వు గుర్తొచ్చా విష్ణు. చచ్చిపోయేవాడివా? అవును విష్ణు, అవును విష్ణు. ఏం చేయాలి? ఆవేశము వాళ్ళ వచ్చింది విషయం. ఇదే పరిస్థితి వస్తుంది, ఏం చేస్తుంటే విషయం నిర్ణయం తీసుకుంటే విషయం ఇదే పరిస్థితికి వస్తుంది. అది ఎప్పుడు ఏప్రిల్ ఫుల్ చేయాలని తెలియకపోతే ఎట్లా విషయం? ఇంత పెద్దగా ఏప్రిల్ ఫుల్ ఎందుకు పెట్టారు విషయం? ఈ ఏప్రిల్ ఫుల్ ఎంతమంది హృదయాలను పాడు చేయాలి విషయం? ఏప్రిల్ ఫస్ట్ బ్యాన్ చేయాలి విషయం, బ్యాన్ చేయాలి విషయం. ఏప్రిల్ ఫుల్ పెడతారు, మనం దాన్ని యూజ్ చేసుకోవద్దు. లేదంటే ఇక నువ్వు విశ్వం నీకు కనుక కూతురు ఉంటే తెలిసేది విశ్వం. నాకు తెలుసు ఏప్రిల్ ఫుల్ పెట్టడం మీ కూతురు విశ్వం. ఎందుకు భారతదేశానికి నేను ఈ ఏప్రిల్ 1 బ్యాన్ చేయమని కోరుతా విశ్వం. నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాలి. సుప్రీం కోర్టులో కేసు చేస్తా విశ్వం, చేస్తా. 5 నిమిషాలు కనుక లేట్ అయింటే ఈ ప్రపంచాన్ని చూడకపోతుంటే విశ్వం ఇలాంటి సంఘటన ఏ తండ్రికి కూడా జరగకూడదు. అవును కానీ మీరు మరీ అంత ఆవేదన చెందారు అనుకోకుండా మీరు చచ్చిపోతే మీ కూతురుకు మీరు దూరం అయిపోయేవాళ్ళు. మీ కూతురుకి ఎంతో భవిష్యత్తు ఉంది, ముందు రాష్ట్రపతిగా కూడా ఎన్నికైపోతుంది. అదే కలలు కన్నా రాష్ట్రపతి ఇంత పెద్ద షాక్ ఇస్తుందని. మీ కూతురు రాష్ట్రపతి రేస్ లో ఉంది, ఆ విషయం మీకు తెలుసు కదా? తెలుసు కానీ ఏం చేసాం? బ్యాన్ చేయడానికి నా మిత్రుడు వకీల్ భీమయ్య దగ్గరికి వెళ్ళి సుప్రీం కోర్టులో కేసు ఎంత ఖర్చైనా పర్వాలేదు విశ్వం. నాకు మా కూతురుకు వచ్చిన డబ్బులు, నా పెన్షన్ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టైనా సరే నేను ఈ ఏప్రిల్ ఫూల్ ను చేయడము ఎవరికి నేను ఒప్పుకోను విశ్వం, ఒప్పుకోను. థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ విశ్వం. అందరికీ నమస్కారం. దయచేసి మీరు ఏప్రిల్ ఫుల్ లాంటి ఈ అబద్ధపు మాటలతో అందరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇంకో విషయం ఏంటంటే అందరూ ఫ్యాషన్ అయిపోయింది, ఫ్రాంక్ వీడియోస్ అంటారు. ఈ ఆకతాయితనంతో ఫ్రాంక్ వీడియోస్ చేయడం వలన చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు అవి నిజాలేమనుకొని గుండెబగి చచ్చిపోతున్నారు. ఇంకో విషయం చెప్పాలి, నాకు ఒక యథార్థ సంఘటన జరిగింది. నేను బండి మీద పోతున్నాను, సడన్గా రోడ్డు మధ్యలోనే ఒక సెల్ ఫోన్ వేశారు. అయ్యో పాపం ఈ సెల్ ఫోన్ ఎవరిదో అని సడన్గా బండి వేపి తీసుకోవడానికి వెళ్ళాను. వెనక నుంచి ఒక లారీ క్షణపాట్లో ఢీకొనేది. తర్వాత పక్కకు తీసుకున్నాను, నా బండి తీసుకొని ఫోన్ తీసుకొని ఎవరో ఇద్దామని వెళ్ళాను. నా వెనక 3 కుర్రాళ్ళు ఫాలో అయ్యారు, ఇది ఫ్రాంక్ వీడియోస్ అని చెప్పేసి. అప్పుడు నా ప్రాణం కాదు, ఇలాంటి ప్రాణాలు ఎందరికో పోయినాయి, ఎంతో పోయినాయి. ఇంకో సెల్ఫీలు తీసుకుంటున్నారు నదులలో, చెరువులలో. అది కూడా ఇలాంటివన్నీ ఈ యువకులు ఆకతాయి పనులు చేయొద్దని నేను సవినయంగా కోరుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. నాదా క్రియేషన్స్. ధన్యవాదములు.